ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ తప్పకుండా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా కొంతసేపు నీళ్ళలో నానబెట్టాను, మెత్తళ్ళు శుభ్రంగా కడిగి నీళ్ళలో నానబెట్టాను. కొన్ని టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్. పొయ్యి మీద బాండీ పెట్టాను, సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగాక మెత్తళ్ళు ఆయిల్లో వేసేసి కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా కలర్ వచ్చేటట్టు వేయించుకోండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దాం. అదే ఆయిల్లో పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసినాక ఉల్లిపాయ కూడా వేసేసాను. ఈ రెండు కలిపేసి బాగా కొంచెం వేగనిద్దాము. ఈ విధంగా వేగిపోయాక టమాటాలు వేసేసేయండి. దీంట్లో టమాటాలు వేసేసి బాగా కలుపుకోండి. బాగా కలిపేసి మూత పెట్టేసాక ఒక 15 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఈ విధంగా మగ్గినాక కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసేసేయండి. అప్పుడప్పుడు మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఇలా కలర్ పెట్టేసేసి దాంట్లో మెత్తళ్ళు ఇవన్నీ కలిపేసి మళ్ళీ కొంతసేపు మగ్గనివ్వండి. మీడియం సెగ మీద పెట్టండి, మంట మీద. ఇప్పుడు తగినంత కారం వేసేసుకుంటాం. ఉప్పు కారం మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. దాంతోపాటు కరివేపాకు కొంచెం. సాంతం సిమ్లో పెట్టేద్దాం. ఈ విధంగా మగ్గినాక చూడండి ఎలా అయిపోయింది. కాస్త కొత్తిమీర జల్లేసుకుందాం. కొత్తిమీర జల్లేసి ఒక 2-3 నిమిషాలు ఉంచేసి కట్టేసేద్దాం. అయిపోయింది. కొత్తిమీర జల్లేసాను, అయిపోయిందండి. చూడండి, టమాటా మెత్తళ్ళు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేస్ట్ మెత్తళ్ళు టమాటా కర్రీ రెడీ.